అలాగే మనం కాంబినేషన్ లో కూడా వేసుకోవచ్చు మేడం. మనం WPC ప్యానెల్స్ ఇందాక నేను చూపించాను కదా, ఆ WPC ప్యానెల్స్ తో మనం కాంబినేషన్స్ లో ఈ పాలిగ్రానైట్ షీట్ కూడా వేసుకోవచ్చు. అటు ఇటుగా మనము WPC ప్యానెల్స్ వేసి మనం మధ్యలో పాలిగ్రానైట్ షీట్స్ కూడా ఈ డిజైన్స్ కావాలంటే ఇలా డిజైన్ కూడా చేసుకోవచ్చు. కలర్స్ నెంబర్ ఆఫ్ ఇందాక నేను చూపించాను కదా, ఎగ్జాక్ట్లీ అందులో చేసుకోవచ్చు మనం. చాలా బాగుంది సార్, చాలా నీట్ గా చక్కగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. అసలు ఒక్క దాని నుంచి ఒకటి ఉన్నాయి అసలు మీ దగ్గర క్వాలిటీస్ చాలా బాగున్నాయి. ఇంటీరియర్స్ అండి, ఉప్పల్ బగాయత్ HMDA లేఅవుట్ మనది. ప్రైమ్ లొకేషన్ టు నియర్ బై నాగోల్ మెట్రో స్టేషన్. అక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనది లేఅవుట్ లోనే ఉంటుందండి. మీకు కావాలంటే కింద ఉన్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. ప్లీజ్ డూ విజిట్ శ్రీరామ ఇంటీరియర్స్. అసలు చూడడానికి నాకే ఇంత వావ్ ఇలా ఉంటాయి అనిపించిందండి. చాలా తక్కువ ప్రైస్తో, చాలా క్వాలిటీస్తో చాలా బాగున్నాయి. మీరు కంపల్సరీ విజిట్ అవ్వండి ఒకసారి. ఈ ఇల్లు కట్టుకున్న కళలకి డ్రీమ్ అసలు శ్రీరామ ఇంటీరియర్ అని చెప్పొచ్చండి. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీరామ ఇంటీరియర్స్. రీసెంట్గా మనం మైస్పేస్ 2లో ఒక ఫ్లాట్ చేసామండి. ఇందులో ఆల్రెడీ మనం ఎగ్జిస్టింగ్ ఒక 10 to 15 ఫ్లాట్స్ చేసాము. అందులో ఒకటి మీకు రిఫరెన్స్గా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనం ఎలివేషన్ చేసాము బయట. ఇది షూ ర్యాక్. ఇక్కడికి వచ్చేసి మనం లోపల కూడా మీకు చూపిస్తాం రండి. అండి, ఇది యాక్చువల్ వచ్చేసి టీవీ యూనిట్ వచ్చేసి మనం ఎంబోస్ చేసాము. బ్యాక్ సైడ్ మనం చెప్పినట్టుగా మీకు ఇంత ముందు చెప్పినట్టుగా ఈ పాలిగ్రానైట్ షీట్ వేసాము. ఇటు వచ్చేసి చార్కోల్ రాఫ్టర్స్ వేసాము. కింద స్టోరేజ్ చేసాము. యాక్చువల్ గా వచ్చేసి ఈ సైట్ వచ్చేసి మనం ఓన్లీ 15 days లో కంప్లీట్ చేసామండి, బడ్జెట్ ఫ్రెండ్లీలో. ఇది యాక్చువల్ గా క్లయింట్ వచ్చేసి యాక్చువల్ గా మనకు టెనెంట్స్ కోసం చేయించారు, కానీ ఇంత అద్భుతంగా చేశారు. ఇక్కడ వచ్చేసి మనము పార్టీషన్ చేసాము. ఇందులో CNC కటింగ్ డిజైన్ గా ఇచ్చాము. స్పాట్ లైట్స్ కూడా వచ్చేసి మనకి. ఇక్కడ వచ్చేసి మనం క్రాకరీ యూనిట్ చేసామండి. ఇందులో కూడా మనం పాలిగ్రానైట్ షీట్స్ మధ్యలో పార్టీషన్ ఇచ్చాము. అక్కడ వచ్చేసి మనకి సింక్ వస్తుంది. ఓవరాల్ పైన వచ్చేసి మనం లాఫ్ట్ మనం గ్లాసెస్ తోని పార్టీషన్ చేసాము. కింద వచ్చేసి స్టోరేజ్ చేసాం మనము క్లియర్గా. ఇక్కడ వచ్చేసి మనం టోటల్ ఇది PVCతో చేసామండి. ఇప్పుడు మనం వచ్చేసి చూసేదంతా కిచెన్ కౌంటర్ టేబుల్ టైప్ చేసాము. ఇదంతా ఇందులో స్టోరేజ్ కూడా చేసాము. మనం వచ్చేసి స్టోరేజ్ కూడా చేసాము ఇక్కడ. ఇందులో ఏమో ఆర్చ్ టైపు మనము లైటింగ్ కూడా ఇచ్చాము. ప్లస్ కంప్లీట్ ఇది కిచెన్ సెటప్. పైన లాఫ్ట్ చేసాము, కింద స్టోరేజ్ కింద చేసాము. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనం పుల్అవుట్స్, ఇందులో వచ్చేసి మనం ట్యాండమ్ బాక్సెస్ ఇచ్చాము. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ట్యాండమ్ ఇచ్చాము. ఇక్కడేమో పుల్అవుట్ చేసాము. ఇందులో ఇంకోటి ఏంటంటే స్పెషాలిటీ మనం వచ్చేసి మనము ప్యాంట్రీ యూనిట్ కూడా చేసామండి. PVCలో చాలామంది అనుకుంటారు ప్యాంట్రీ యూనిట్ రాదనుకుంటారు, కానీ ప్యాంట్రీ యూనిట్ కూడా మనం చేసాము ఇందులో. ఇది రెంట్కే ఇస్తానన్నారు కానీ చాలా బాగా చేయించారు క్లయింట్ వాళ్ళ కోసం అని. బాల్కనీలో వచ్చేసి మనం ఇది స్టోరేజ్ కింద చేసామండి. అలాగే పైప్ లైన్ మనం వియర్డ్గా కనిపించకుండా ఇట్లా మొత్తం ప్యాకేజ్ చేసేసాం.